నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకును సాధించడం ఎలా కరోనా టైంలో 10th కంప్లీట్ చేసి స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ర్యాంక్ సాధించవచ్చు జేఈఈ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో తీసుకోవాల్సిన మెలకువల గురించి మనకు తెలియజేయడానికి అభ్యాస్ జీనియస్ 40 ఐఐటి అకాడమీ అభ్యాస్ జీనియస్ మెడికల్ అకాడమీ అభ్యాస్ కాలేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కారం. సార్, ముందుగా చెప్పండి, 10th క్లాస్ కంప్లీట్ చేసి సబ్జెక్ట్ లేని వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ర్యాంక్ సాధించాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ జేఈఈ కానీ నీట్లో కానీ ర్యాంక్ సాధించాలి అంటే ఎలాగా? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. బిగినింగ్లోనే బేసిక్గా ఏంటంటే నాకు ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ టీచింగ్ ప్రొఫెషన్లో. కాలేజీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 14 years అయింది. ఎప్పుడు చూడనటువంటి ఒక సినారియే ఈ ఇయర్ అపేర్ అవుతుందండి. బేసిక్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ 10th క్లాస్ ఆన్లైన్ అవటం, మళ్ళీ అగైన్ ఇంటర్మీడియట్ కూడా సమ్ పీరియడ్ ఆన్లైన్ అవటం వలన ఎక్కువ మంది ఏంటంటే ఆన్లైన్ అర్థం కాదనే ఒక భావనతో సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేశారు. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ క్లాసెస్ జరుగుతున్నప్పటికీ వాళ్ళు 10th క్లాసు సరిగా లేదు ఫౌండేషన్. బేసిక్గా చెప్పాలంటే అసలు 10th బిఫోర్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కూడా మర్చిపోవడం జరిగింది. సో కొన్ని కేసెస్లో అక్కడక్కడ పిల్లలు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ A+B² అంటే ఆలోచిస్తున్నారు. A+B³ టీచ్ చేసి A-B³ ఎలా వస్తుందన్నా సరే ఆన్సర్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. మోర్ ఓవర్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ లివింగ్ అకస్టమ్ అయిపోయారు. ఎట్లా అంటే ఇంటికాడ ఉండటం, చక్కగా వాళ్ళకి ఏదైతే కావాలో ఆ ఓరియంటేషన్లో హ్యాబిచ్యుయేట్ అవ్వటం, ఇలా రకరకాలుగా స్టూడెంట్స్, అందరని కాదు, ఎక్కువ % ఆఫ్ ది స్టూడెంట్స్ రూరల్లో సో ఒక రకంగా చదువు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది, లైఫ్ లీడ్ చేయొచ్చు అని ఆలోచనలో కూడా ఉన్నారండి. ఇవన్నీ టైం బీయింగ్గా ఉంటాయో కానీ ఫ్యూచర్లో ఇవేం వర్కౌట్ కావండి. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మీ ఛానల్ ద్వారా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ చెప్పాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళని ట్రాక్లోకి తీసుకురావాలి. మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనమైనా ఏదైనా ఒక ప్రొఫెషన్లో 1 year గ్యాప్ వస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ ట్రాక్ ఎక్కడానికి చాలా టైం తీసుకుంటాం, స్ట్రగుల్ అవుతాం. స్టూడెంట్స్ కూడా అదే సినారీలో ఉన్నారండి. సో అందుకని నేను స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ చెప్పే అంశం ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ని వాళ్ళని డివైడ్ కానివ్వకుండా చక్కగా ఒక పాత్రలో పెట్టాలంటే మీ యొక్క సహకారం కావాలి. సో మీరు అన్నట్టు 2 years కంటిన్యూస్గా సెకండ్ ఇయర్ కూడా ఆన్లైన్ అవడం వలన సో పర్ష్యూ లేదు, ఒక స్టూడెంట్ మీద గ్రిప్ లేదు, ఎవరికి లేదు, ఏ కాలేజీలో అయినా మేనేజ్మెంట్కైనా అలానే పేరెంట్స్కి కూడా గ్రిప్ లేదండి. సో వాళ్ళని మనం మోటివేట్ చేసి మంచి మాటలతో వాళ్ళని మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రెసివ్ పాత్రలోకి ఎప్పుడైతే మనం తీసుకురాగలుగుతామో అప్పుడు స్టూడెంట్స్కి మనం చెప్పేది అర్థం అవుతుందండి. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎప్పటి నుంచో ఈ ఆన్లైన్ సిస్టమ్ ఉందండి. సో మీరు కోటా రాజస్థాన్కి వెళ్తే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం ప్రిఫర్ చేస్తారంటే ఒక మంచి టీచర్ చెప్పేటటువంటి రికార్డెడ్ టీచింగ్ను కూడా వాడు ఒక CD ఫామ్లో తీసుకొని ఇంటికాడ వర్క్ చేసుకొని చాలా ఇంప్రూవ్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. సో మన దగ్గర ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది కొత్తగా ఉండటం వలన ఇది లీనియన్స్ తీసుకొని చాలామంది స్టూడెంట్స్ మరి సబ్జెక్ట్కి దూరంగా జరిగారు. 2 years నుంచి సబ్జెక్ట్ లేదండి. మోర్ ఓవర్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే 8th class స్టాండర్డ్లో ఉన్నారు. మోర్ ఓవర్ కొంతమంది స్టూడెంట్స్ అయితే అది కూడా మర్చిపోయారు. సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టే స్టూడెంట్స్కి అయితే చాలా వాళ్ళు బాగానే ఉన్నారు, చాలా ఎక్సలెంట్గా ఇంటర్మీడియట్ కూడా అర్థం చేసుకొని ఫార్వర్డ్ అవుతున్నారు జేఈ కానీ నీట్ కానీ కోచింగ్లో. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే సబ్జెక్టు ఎప్పుడైతే సబ్జెక్ట్తో టచ్లో ఉంటామో మనం అప్పుడు సబ్జెక్ట్ మనకు గుర్తుంటుంది. మోర్ ఓవర్ నెక్స్ట్ టాపిక్కి కనెక్టివిటీ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ని అబ్రప్ట్గా పక్కన పెట్టామో సో మనమేమి ప్రొఫెసర్స్ కాదండి, మధ్యలో క్లాస్లోకి వచ్చి ఎంటర్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోవటానికి. కాబట్టి మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు అసలు బుక్స్ తెరవకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ రేపు ఫ్యూచర్లో స్ట్రగుల్ అయ్యి వాళ్ళ సబ్జెక్టు లేక మరి రేపు ప్రొఫెషనల్ కాలేజెస్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది ఆలోచిస్తే ఒక రకంగా భయం వేస్తుందండి. ఓకే సార్, చెప్పండి, ఇప్పటి వరకు ఇంటర్లో అడ్మిషన్ తీసుకోకుండా ఉన్న స్టూడెంట్స్కి అభ్యాస్లో ఎలాంటి స్పెషల్ కోచింగ్ కానీ లేదంటే సెపరేట్గా బ్రాంచెస్ లాగా చేయటం కానీ ఏమైనా జరుగుతుంది అంటే? ఉందండి, షూర్గా. ఎందుకంటే పాలిటెక్నిక్ రిజల్ట్ కూడా వచ్చింది. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎలా స్పెండ్ చేశారంటే పాలిటెక్నిక్ వెళ్తాను, కొంతమంది ఏంటంటే మాకు ఆన్లైన్ అర్థం కాదండి, అడ్మిషన్ తీసుకున్నా మాకు అర్థం కాదని కొంతమంది, ఇలా రకరకాల కన్స్ట్రెంట్స్తో స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఒకసారి క్లాసెస్ మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాక
అసలు ఈ చదువు మానేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసేవాళ్ళు కూడా కొంతమంది పేరెంట్స్ నాకు ఆల్మోస్ట్ వాళ్ళు ఈ 14 ఇయర్స్లో చాలా పరిచయాలు ఉండటం వల్ల పేరెంట్స్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు కొంచెం కౌన్సిలింగ్ చేయండి మా బాబుని, ఇటు చదవని అంటున్నాడు, ఇట్లా రకరకాల స్టూడెంట్స్ ఉన్నారండి. సో మా అభ్యాస్ కాలేజీలో మేము రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మా టీచర్స్ అందరం కూర్చొని ఇక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్ని ఎలా కేర్ తీసుకుంటే వాళ్ళు ఫ్లరిష్ అవుతారు అని ఆలోచించి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. ఏంటంటే ఆ ప్రోగ్రాము ఈచ్ 10 స్టూడెంట్స్ని ఒక టీచరు అడాప్ట్ చేసుకోవటం అండి. ఒక్కొక్క టీచర్ ఒక 10 స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకొని, సరే గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు ఓకే చేస్తారో అప్పుడే ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తామండి యాజ్ పర్ యాజ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. బట్ ఆన్లైన్ టీచింగ్లో కూడా స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఒక లింక్ ద్వారా ఒక 500-600 మంది స్టూడెంట్స్ని టీచ్ చేయకుండా ఒక 10 స్టూడెంట్స్ని ఒక టీచర్కి అడాప్ట్ చేసి, అఫ్కోర్స్ ఏం ప్రాబ్లం లేదండి, నేను ఇన్వెస్ట్ చేయగలను, శాలరీస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయగలుగుతాను. సో ఒక్కొక్క 10 స్టూడెంట్స్ని ఒక టీచర్ తీసుకొని అడాప్ట్ చేసుకొని వీడియో టీచింగ్, అఫ్కోర్స్ జూమ్ లింక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో స్టూడెంట్ 1-to-1 కరస్పాండెంట్ అంటే ఎలా అంటే స్టూడెంట్కి డౌట్ ఉంటే టీచర్తో డైరెక్ట్గా మాట్లాడటం, బోర్డు మీద విజువల్గా పెద్ద అక్షరాలు రాసి వాడికి ఏ డౌట్ ఉందో, అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం కాలేజీలో క్యాంపస్లో సెక్షన్లో కూర్చొని ఒక టీచర్ చెప్పేది విని ఎలా అయితే నేర్చుకుంటామో ఆల్మోస్ట్ అలా అదే ఓరియంటేషన్లో ఒక్కొక్క 10 స్టూడెంట్స్ని ఒక టీచర్కి అప్పచెప్పి, సో ఇనిషియల్గా ఒక 2 months బాగా కేర్ తీసుకొని వాడికి ఏ చిన్న డౌట్ ఉన్నా తిట్టకుండా, నీకు రాదా ఇది అనకుండా, ప్రతి సిల్లీ పాయింట్ వాడు ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో ఉన్నప్పటికీ దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఒక 2 months వాళ్ళని హ్యాండిల్ చేయగలిగితే స్టూడెంట్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి చదవాలనేటువంటి ఒక తపన అసలు ముందైతే మన సిస్టంలోకి ఎంటర్ అవుతాడండి. సో దట్ వాళ్ళని ఇంకొంచెం మాటలతో మంచిగా ఇన్స్పైర్ చేస్తూ కొన్ని చిన్న ఎగ్జాంపుల్, జనరల్గా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రకమైన ఓరియంటేషన్ ఉంటుంది. సో ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్కి ఒక్క ఎగ్జాంపుల్తో ఒక కాన్సెప్ట్ ఫినిష్ చేయొచ్చు. అదే యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాడికి రాంది మనం చెప్పి అలా చిన్నగా వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఇగ్నైట్ చేయగలిగితే స్టూడెంట్స్ ఆఫ్కోర్స్ డెఫినెట్గా సెట్ అవుతారండి. ఇలా ఏమీ లేకుండా కరోనా వచ్చింది, ఎడ్యుకేషన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, మా వాడు దీనివల్లనే చెడిపోయాడు, డాడీ నేను కూడా మా కాలేజీ ఏం జరగలేదు కదా, స్కూల్స్ ఏం జరగలేదు కదా అనే వంకతో మనం ఎప్పుడైతే డివేట్ అవుతామో ఆఫ్కోర్స్ మన కెరీర్ అంతా స్పాయిల్ అయినట్టే. ఎందుకంటే ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళినా ఫ్యూచర్లో ఇప్పుడు చూడండి, మీరు పిహెచ్డీలోకి వెళ్ళండి, ఎంఎస్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఎంటెక్కి వెళ్ళండి, మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇంటిగ్రేషన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ దాకా ఉంటుంది. అలానే బైపీసీ చదివే స్టూడెంట్స్ కూడా మరి బాటనీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, వాళ్ళ ప్రొఫెషన్కి ప్యారల్గా ఆ ట్రాక్ ఇంపార్టెంటేనండి. సో 10th క్లాస్ అయిపోయింది కదా, నాకు 10th అవసరం లేదు, ఇంటర్మీడియట్ చదువుతానంటే అట్లా ఏం ఉండదు, కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా సరే ఇప్పుడు అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్స్ మీద బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి సపరేట్ కేర్ తీసుకొని 10 స్టూడెంట్స్ మాత్రం గ్రూప్ చేసి వాళ్ళ వరకు టీచింగ్ చేసుకుంటూ ఎంకరేజ్ చేస్తానండి. డెఫినెట్గా వాళ్ళు ముందు అయితే 1 month ఆర్ మ్యాక్సిమం 2 monthsలో లైన్లోకి వచ్చేస్తారు. రేపు కాలేజ్ క్యాంపస్ ఓపెన్ అయినా కూడా వాళ్ళని అదే కేర్ తీసుకొని వాళ్ళని డివైడ్ చేయకుండా కొంచెం ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతూ, ఏం లేదండి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే స్టూడెంట్స్ని బిలో యావరేజ్, యావరేజ్, యావరేజ్ ఎందుకు మెన్షన్ చేస్తారు అంటే వాళ్ళు చేసే ఎఫర్ట్స్ వర్క్ని బట్టండి, హార్డ్ వర్క్ని. ఇప్పుడున్న జనరేషన్లో హార్డ్ వర్క్ చేయండి అంటే వినే స్టూడెంట్స్ ఎవరు ఉండరండి. వాళ్ళు మోటివేట్ చేయాలి, తిట్టకూడదు. ఎప్పుడూ కూడా మార్క్స్ వస్తే ఎక్స్ట్రాడినరీ నువ్వు అని అప్రిషియేట్ చేయడం, రాకపోతే నువ్వు వేస్ట్ అని ఇట్లాంటి పదాలు వాడకుండా వాడికి డౌట్స్ ఉంటే డౌట్స్గానే వాటిని క్లియర్ చేసి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో, కార్డియల్ కోఆర్డినేషన్తో మనం ఎప్పుడైతే మూవ్ అవుతామో అప్పుడు స్టూడెంట్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ప్రిఫర్ చేయటం, అలానే ఆ టీచర్ మీద మోర్ రెస్పెక్ట్తో ఆ ట్రాక్ వర్క్ చేయటం, సో చాలా థ్రిల్ ఫీల్ అవుతారండి. అఫ్కోర్స్ ఒక స్టూడెంట్ ఓన్గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు సొంతగా ఎంత థ్రిల్ ఫీల్ అవుతాడు. సో అలాంటి ఓరియంటేషన్లో స్టూడెంట్స్ మనం బ్రాటప్ చేయగలిగితే డెఫినెట్గా బిలో యావరేజ్, యావరేజ్ అని ఏమి ఉండదండి. ఎందుకంటే మా కాలేజీలోనే 10th క్లాస్లో 8.2 వచ్చినటువంటి ఒక బాబు ఆల్ ఇండియా 95th ర్యాంక్ తెచ్చుకున్నారు. అంతెందుకు లాస్ట్ ఇయర్ 2020 జేఈ అడ్వాన్స్డ్లో ఒక అమ్మాయి నిహారికా రెడ్డి అని, ఆమె బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ విలేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే, కానీ ఆల్ ఇండియాలో ఓపెన్ కేటగిరీలో 28th ర్యాంక్ సాధించిన ఘనత మా అభ్యాస్ కాలేజీకి ఉంది. ఏంటి అంటే ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ అని చెప్పనండి, ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ అన్ని కాలేజీల్లో ఒక వింగ్లో ఉంటారు అఫ్కోర్స్, కానీ స్టూడెంట్స్ని రెస్పెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది అభ్యాసంలో నెంబర్ 1గా ఉంటుంది. సో యావరేజ్ అయినా బిలో యావరేజ్ అయినా స్టూడెంట్స్ని అలా మెన్షన్ చేసి కేటగరైజ్ చేయకుండా, తిట్టకుండా, కార్డియల్గా మంచిగా వాళ్ళ నేమ్స్తో
వాళ్ళని పిలిచి పలకరించి డౌట్స్ ఉన్నాయి చెప్పి ఎంకరేజ్ చేస్తే అఫ్కోర్స్ ఒక 5-6 మంత్స్లోనే పిల్లలు ఎక్స్ట్రాడినరీ అవుతారండి. సో ఇదే ప్రోగ్రామ్ నేను ఫాలో అయ్యేది, అంతేగాని అద్భుతాలు చేసేటటువంటి ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు. ఎస్ సార్, చెప్పండి, పాలిటెక్నిక్కి ఇంటర్ చదివిన తర్వాత బీటెక్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఆఫ్ కోర్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత సిటీ బేస్డ్ కల్చర్ ఉన్న స్టూడెంట్స్కి క్లారిటీ ఉంటుంది. సో రూరల్ బేస్డ్ స్టూడెంట్స్కి ఏంటంటే పాపం వాళ్ళకు కొంత క్లారిటీ ఉండదు. మోర్ ఓవర్ స్కూల్స్లో కూడా ఆ కోచింగ్ రిలేటెడ్ వాళ్ళు వచ్చేసి ఆ స్కూల్స్కి వచ్చేసి పాలిటెక్నిక్ కోచింగ్ని మొబిలైజ్ చేయడం కోసం కొంచెం రాంగ్. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ స్టూడెంట్ హూ ఈజ్ ఆస్పిరెంట్ టువర్డ్స్ పాలిటెక్నిక్ అండి. బేసిక్గా జరిగేది ఏంటంటే ఒక లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి బాగా సెటిల్ అవ్వాలని ఆలోచన చేసే స్టూడెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది. పాపం అవేర్నెస్ లేనటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే పాలిటెక్నిక్ అనే దాంట్లో ఎంటర్ అయితే కొంతమంది స్టూడెంట్స్ యొక్క ఆలోచన సరళ ఎలా ఉంటుందంటే పాలిటెక్నిక్ వెళ్తే ఏదో జాబ్ వస్తుంది అని. ఏం జాబ్ వస్తుంది? పాలిటెక్నిక్ అయిపోయినాక మళ్ళీ ఈసెట్ రాసి అప్పుడు మళ్ళీ బీటెక్ చదివి సో నాలెడ్జబుల్గా ఉండి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ప్లేస్మెంట్స్ తెచ్చుకోగలిగితే లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా ఏదో పాలిటెక్నిక్ వెళ్ళాలి అనుకుంటే ఏదో పాలిటెక్నిక్ చదువుతావు, పాలిటెక్నిక్ వెళ్ళినాక అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లో మరి అర్థం కాదు. ఆ తర్వాత ఈసెట్ రాయాలంటే నాలెడ్జ్ సరిపోదు. దానివల్ల పాలిటెక్నిక్తో ఆపేసి చిన్న చిన్న జాబ్స్ 10,000-15,000 జాబ్స్ చేసుకుంటూ చాలా సఫర్ అయ్యేటటువంటి కేటగిరీ స్టూడెంట్స్ కూడా నా కెరీర్లో చూశానండి. అదే నువ్వు ఇంటర్మీడియట్ జాయిన్ అయితే ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఎక్స్పర్టిజం తెచ్చుకోవడం వలన రేపు బీటెక్ అనేది ఈజీ అవుతుంది. అఫ్కోర్స్ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ అవ్వచ్చు, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, బిట్ సాట్ అని, లేదా డీమ్డ్ యూనివర్సిటీకి అటానమస్ యూనివర్సిటీస్కి వాటికి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏదో ఒక ఎగ్జామ్ త్రూ ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ తెచ్చుకుంటే అక్కడ ఉండే నీ ప్రొఫెషనలిజం, నీ థాట్ ప్రాసెస్, సో నీ యొక్క నాలెడ్జ్ అవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. మోర్ ఓవర్ ఇలా ఈ ఛానల్ వెళ్ళిన స్టూడెంట్స్ లైఫ్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, శ్రేయ అని మా అభ్యాస 2009 స్టూడెంటేనండి. పాలిటెక్నిక్లో 1000 లోపు వస్తే పాలిటెక్నిక్ వెళ్ళి జాయిన్ అయ్యి సబ్జెక్టు నచ్చక మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన అభ్యాసలో జాయిన్ అయ్యి ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సీట్ తెచ్చుకొని అక్కడ కంప్లీట్ అయినాక ఎంఎస్ ఐఐటి కాన్పూర్లో చదివి ఇప్పుడు పర్ మంత్ 10 lakhs డ్రా చేస్తుందండి ఆ పాప. జస్ట్ 11 years బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట ఇది. సో కాబట్టి పాలిటెక్నిక్ అంటే అద్భుతాలు సృష్టిస్తామనే ఆలోచన, లేదా పాలిటెక్నిక్ అంటే నాకేం చదువు రాదు కాబట్టి పాలిటెక్నిక్ వెళ్ళాలి, ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఏదైనా సబ్జెక్ట్ అనేది మనలో ఉంటే అఫెక్ట్ చేయగలిగితే ఇంటర్మీడియట్ అనేది త్రూ ఇంటర్మీడియట్ బీటెక్ చేసి లైఫ్లో సెటిల్ అయ్యే ప్రాసెస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం కష్టపడలేము. ఫిజికల్ స్కిల్డ్ వర్క్ చేయాలి కానీ అన్స్కిల్డ్ వర్క్ చేయకూడదు. అదే నువ్వు పాలిటెక్నిక్ బేస్డ్ వెళ్తే డెఫినెట్గా ఈసెట్ రాసి అక్కడ కూడా ఇంజనీరింగ్ చదివి అప్పుడు సెటిల్ అవ్వాలండి. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే రూరల్ బేస్డ్ ఈ రోజు కూడా అడ్మిషన్ తీసుకోకుండా పాలిటెక్నిక్ రిజల్ట్ వచ్చినాక అది ఇదని అలా టైం స్పెండ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు. అందుకని నేను టైం తీసుకొని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి అభ్యాస్లో జేఈ కానీ నీట్ కానీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఎలా ఉంటుంది? మీరు ఈ పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు అవుట్ గోయింగ్ సీనియర్స్ అంటారు, అంటే ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ అయిపోయి ఈ జేఈ ఎగ్జామ్ అయింది, ఇంకా లాస్ట్ స్లాట్ ఒకటి ఉంది, అది September 1st weekలో అయిపోతుందండి. సో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఏంటంటే నాకు సెకండ్ ఇయర్ ఏం రాదు. బేసిక్గా చెప్పాలంటే జేఈ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ జేఈ ఎగ్జామ్ రాయాలంటే అది మెయిన్స్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు అండి. సెకండ్ ఇయరు క్లాసెస్ జరిగేటప్పుడు అక్టోబరు నవంబర్లోనే సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి రివిజన్ స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ అలానే ప్యారలల్గా సెకండ్ ఇయర్ రివిజన్ స్టార్ట్ చేసి వాళ్ళకి చాలా క్యూములేటివ్ ఎగ్జామ్స్ పార్ట్ టెస్ట్లు పెట్టి స్టూడెంట్స్ని పర్ఫెక్ట్ చేయాలి ఇన్ 2 sense. వన్ ఈజ్ లెర్నింగ్ సబ్జెక్ట్, అదర్ వన్ ఈజ్ ప్రాక్టీస్. ఈ రెండు ఎప్పుడైతే ప్యారలల్గా కనెక్టివిటీతో వెళ్తుందో అప్పుడు స్టూడెంట్కి జేఈలో మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది నీట్లో అయినా. కానీ ఈ ఆన్లైన్ వలన ఏమైందంటే మనం క్యాంపస్లో ఉండి అఫ్కోర్స్ టీచ్ చేసినప్పటికీ ఆన్ బోర్డ్ త్రూ జూమ్ లింక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, స్టూడెంట్ దాన్ని ప్యారలల్గా రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, రిసీవ్ చేసుకున్నాడు అఫ్కోర్స్, బట్ ప్రాక్టీస్ చేస్తాడా అనే గ్యారంటీ లేదు. అందుకే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఇయర్ చాలామంది ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్
థాట్ ప్రాసెస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్స్టాంటేనియస్ ఇది కానీ ఉన్నప్పటికీ జేఈలో సరి అయినటువంటి స్కోర్ తెచ్చుకోకపోవడానికి కారణం పర్సంటైల్ కేవలం ఏంటంటే ల్యాక్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ పొరపాటున కూడా 1 year వేస్ట్ అవుతుందని ఆలోచన చేయకుండా 1 year సపరేట్గా స్పెండ్ చేసి దానికి కేటాయించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే డ్యామ్ షూర్గా సక్సెస్ అవుతారండి. అదేం విషయం కాదు. కానీ ఏదో కాలేజీలో ఎక్కడో చోట ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటే లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ చదవడం ఎంత ఈజీయో మంచి జాబ్ తెచ్చుకోవడం అంత కష్టం అండి. ఎప్పుడు అంటే నువ్వు టాప్ 10 కాలేజెస్లో సీట్ తెచ్చుకోకపోతే. ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ చదివితే మరి లాంగ్వేజ్ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, మరి సబ్జెక్టుకి అసలే ఉండదు, ఒక 2-3 మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు మనలోకి వస్తాయంటే మనం చదివినటువంటి ఆ ప్రొఫెషనల్ కోర్సు మనం చదివే ఎన్విరాన్మెంట్ని బట్టి డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్కి 1 year వేస్ట్ అయిన పర్లా నువ్వు నీ దగ్గర నాలెడ్జ్ ఉండి నేను హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతాను అనేటటువంటి ఓరియంటేషన్ ఉంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ ప్రిఫరబుల్ అండి. ఇప్పుడు మా అభ్యాస్ కాలేజీలో లాస్ట్ ఇయర్ 150 స్టూడెంట్స్ యాక్చువల్గా మధ్యలో మనకు బ్రేక్ ఇచ్చినప్పుడు అది క్యాంపస్లో ఓపెన్ చేసినప్పుడు 150 స్టూడెంట్స్ క్యాంపస్లో ఉన్నారండి. వాళ్ళు నేనేం వదల ఆన్లైన్లో కూడా ప్రతి 10 స్టూడెంట్స్ని ఒక టీచర్కి అప్పచెప్పి బాగా మానిటర్ చేయటం, వర్క్ చేయడం చేశానండి. ఇప్పుడు ఆ 150లో ఆల్మోస్ట్ వాళ్ళు 110 స్టూడెంట్స్కి మోర్ దాన్ 99% ఉంది. 150లో మోర్ దాన్ 110 స్టూడెంట్స్కి 99% క్రాస్ చేశారండి. సో అందుకని ఇంజనీరింగ్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలని ఆలోచన ఉన్న ప్రతి స్టూడెంట్కి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే 1 year వేస్ట్ అవుతుంది, ఆల్రెడీ కరోనా వల్ల 1 year వేస్ట్ అయిపోయింది, ఇంకొక 1 year వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుందేమో, మళ్ళీ కంటిన్యూ అయితే అనవసరంగా వేస్ట్, ఈ ఆలోచనని చేయకుండా ఎక్కడైనా జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలో కానీ IIIT గచ్చిబౌలిలో కానీ ఇట్లాంటి మన త్రూఅవుట్ ద ఇండియా IIITస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ డీమ్డ్ యూనివర్సిటీలో కానీ మంచి దాంట్లో సీట్ తెచ్చుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు స్పెండ్ 1 year ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జేఈ మెయిన్స్ అండి. సో ఆ విషయంలో అభ్యాస్ అనేది 2006 నుంచి కూడా ఐఐటి అంటే అభ్యాస్ అనేటి ఒక ఉంటే బ్రాండ్ పడిపోయింది. బేసిక్గా నేను కూడా ఒక ఐఐటి స్టూడెంట్, ఐఐటి చెన్నైలో చదువుకున్నాను. నాది ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి 1989లో. అలానే మా దగ్గర ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ టీచ్ చేసే వాళ్ళలో 6 members టీం మేము. దాంట్లో 4 members వీఆర్ ఆల్ ఫ్రమ్ ఐఐటి. ఐఐటిలో ఎంఎస్సీ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు క్లాస్ టీచ్ చేస్తారు. సో చాలా పర్సనల్ కేర్ తీసుకుంటారండి. ఇంకోటి ఏంటంటే నీట్ అనేది ఇంత అడ్వాన్స్డ్గా మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే నీట్ ద్వారా ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ ఉండేదేమో తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్, వాళ్ళకి ఇలా ఇంజనీరింగ్ లాగా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉండవు. డెఫినెట్లీ దే హ్యావ్ టు గివ్ ప్రయారిటీ ఓన్లీ ఫర్ నీట్ అనమాట. ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ వెళ్ళాలంటే అది సెప్టెంబర్లో ఉంది కాబట్టి. సో కొంతమంది స్టూడెంట్స్ నీట్లో కూడా డిసైడ్ అయిపోయారు ఈ రెడ్జీ ర్యాంక్ రాదు, ఎందుకు అంటే ఈ 1 year ఈ ఆన్లైన్ క్లాసెస్ వలన సబ్జెక్ట్ ఏం రాలేదు, ఎస్పెషల్లీ ఫిజిక్స్ అని తెలియదు. సో అని కొంతమంది డిసైడ్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే ఇయర్ ఇంకా ఎగ్జామే కాలేదు, లాస్ట్ రిజల్ట్లో మరి 300 మంది లాంగ్ టర్మ్ గర్ల్స్, దానికి సపరేట్ క్యాంపస్ ఉంటుంది, బైపీసీ వేరు, నీట్ క్యాంపస్ వేరు, జేఈ క్యాంపస్ లాంగ్ టర్మ్ వేరు, ఇంటర్మీడియట్ కాలేజెస్ వేరు. సో 300 మందిలో దాదాపు 134 members ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీట్స్ తెచ్చుకున్నారండి. ఎస్పెషల్లీ దట్ ఈస్ డిఫరెంట్ అది. సో వాళ్ళకి ఇంకొంచెం అంటే లైవ్లో మనం అన్ని సజెషన్స్ ఇవ్వడం చాలా కష్టం, బ్యాక్గ్రౌండ్లో నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ నంబర్కి ఫోన్ చేస్తే మరి లాంగ్ టర్మ్ నీట్ ద్వారా బెస్ట్ రిజల్ట్ ఎలా తెచ్చుకోవచ్చు, షూర్గా ర్యాంక్ తెచ్చుకోగలుగుతామా, మనం ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాం, ఎలా వాటిని రెక్టిఫై చేసుకొని నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అనే అంశం మీద మా స్టాఫ్ ఉంటారండి, ఎక్సలెంట్ స్టాఫ్ ఉన్నారు నీట్కి సంబంధించి, వాళ్ళు మాట్లాడటం జరుగుతుందండి. సార్, అభ్యాస్లో స్టూడెంట్స్కి స్టడీతో పాటుగా ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? సో యాక్టివిటీస్ బేసిక్గా చెప్పాలంటే స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అంత మేజర్గా అయితే ఉండవండి. సో కాకపోతే వాడు కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. ఎవరైనా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ 2 years అనేది క్రూషియల్. ఇక్కడి నుంచే వాళ్ళు ఒక సిగ్నల్ దగ్గర ఉన్నట్టు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏంటి అనేది మనమే గైడ్ చేసి వాళ్ళని కరెక్ట్ పాత్లో పెట్టాలంటే మీరు అన్న యాక్టివిటీస్ కూడా కొన్ని ఉండాలంటే వాళ్ళని ఏం చేస్తామంటే మా అభ్యాస్ కాలేజీలో అది నీట్ అకాడమీ అవ్వచ్చు, జేఈ లాంగ్ టర్మ్ అవ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ అవ్వచ్చు. సో ఒక 5 days మాత్రం ఈవినింగ్ 4:30 to 6 గ్రౌండ్కి పంపిస్తామండి. గ్రౌండ్ అంటే క్యాంపస్లో కాదు, ఎదురుగునే గ్రౌండ్ ఉంటుంది. 4:30 to 6 డెఫినెట్గా అసలు క్యాంపస్లో ఉంచకూడదు ఎవరిని, గ్రౌండ్కి పంపిస్తే కొంచెం రిఫ్రెష్ అవుతారు.
లేదా అంటే మనం అనుకుంటాం ఆ 1 అవర్ హాఫ్ అన్ అవర్ కూడా చదివిస్తే ఏదో అద్భుతాలు సృష్టిస్తారు, అలా అది కాదండి. షూర్గా స్టూడెంట్స్ని కొంచెం అలానే 2 వీక్స్కి ఒకసారి స్టూడెంట్స్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ బేస్డ్ అంటే అవుటింగ్ ఇవ్వాలి. సో డెఫినెట్గా ఇవ్వాలి, ఎందుకంటే మనం అందరూ చదువుకొని ఈ స్థాయికి వచ్చామంటే మనం ఏం 24 అవర్స్ చదవలేదు, ఇంకోటి కాదండి. మనకు కొత్త ఫ్రీడమ్ ఉండేది. అప్పుడు ఫ్రీడమ్ ఎలా ఉండేదంటే ఈ టైం నేను చదువుకోవాలి, ఈ టైంలో నేను లెర్నింగ్ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఈ టైంలో ప్రాక్టీస్ చేయాలి, ఈ టైంలో ఆడుకోవాలనేటటువంటి ఆ సెగ్మెంట్స్ సపరేట్గా ఉండేవి. కానీ రాను ఆ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు అట్లా లేదు. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీలో అయితే అంత ప్లేస్ కూడా ఉండదు. కాబట్టి గ్రౌండ్కి ఒక 1.5 అవర్ పంపించటం, అలానే వీక్లీ వన్స్ ఇండోర్ గేమ్స్ లైక్ చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వీటికి కూడా ప్రయారిటీ ఇస్తానండి. ఎప్పుడైతే స్టూడెంట్ హెక్టిక్ అని ఫీల్ అవుతాడో, చాలా కష్టపడుతున్నాం, హెక్టిక్గా ఉంటుందో, వెంటనే బ్రేక్ ఇవ్వాలండి. అయితే బ్రేక్ ఎప్పుడైతే ఇస్తామో అక్కడ రిఫ్రెష్ అవుతారు. సో ఒక్కో క్యాంపస్లో కొంతమంది స్టూడెంట్స్ వచ్చి సార్ ఈ 1 మంత్ చాలా హార్డ్ వర్క్ చేసామండి, ఇగోండి ఇంత యావరేజ్ స్కోర్ చేసాం, మాకు కొంచెం బ్రేక్ కావాలి అనగానే ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఒక ఈవెంట్ లాగా ఒక రోజంతా క్లాసెస్ క్యాన్సిల్ చేసేసి లెట్ దెమ్ ఎంజాయ్ ఆన్ దేర్ ఓన్ బై హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇలా డిజైన్ చేసి స్టూడెంట్కి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. స్టూడెంట్స్ చెప్పేది కూడా మనం వింటూ వాళ్ళ ఉన్న మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేస్తూ ముందుకెళ్తేనే ఆ కోఆర్డినేషన్తో గ్రాండ్ సక్సెస్ వస్తుంది. కానీ నేను ఒక షెడ్యూల్ వేసి యూ హ్యావ్ టు ఫాలో దిస్ స్ట్రిక్ట్లీ త్రూఅవుట్ ద స్టేట్ అంటే వర్కౌట్ కాదండి. ఒక్కొక్క స్టూడెంట్ యొక్క ఆలోచన సరే ఒక్కో రకంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా ప్రతిరోజు ఒక 1.5 అవర్ లీజర్ టైం ఇవ్వాలండి. సో అది నేను కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా అది ఫస్ట్ నేనే అమలు చేసింది. యాక్చువల్లీ ఏది స్టూడెంట్కి స్పెసిఫిక్ టైం అనేది మెన్షన్ చేయాలి, అది వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. ఎస్ సార్, ఇందాక మీరు ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ చూసుకుంటే ఫిజిక్స్ అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకలా? ఫిజిక్స్ అంటే భయపడటం అంటే అండి, ఫిజిక్స్ ఏం భయపెట్టదండి ఎవరిని. బేసిక్గా 8th, 9th, 10th స్టాండర్డ్లో మీకు కొన్ని స్కూల్స్లో మంచి టీచర్స్ ఎంఎస్సీ చదివినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న టీచర్స్తో టీచ్ చేపిస్తారు. కొన్ని రూరల్ ప్లేసెస్ అట్లా వెళ్తే చిన్న చిన్న టౌన్స్లో సోషల్ చదివిన ఆయన ఫిజిక్స్ చెప్పటం, మ్యాథమెటిక్స్ అయిన ఫిజిక్స్ ఎవరైతే అవైలబిలిటీలో ఉన్నారో వాళ్ళు ఏదో ఆ బుక్లోజీ చదివి బట్టి కొట్టి బోర్డు మీద రాయటం, స్టూడెంట్కి అసలు ఆలోచన లేకుండా చేయటం. బేసిక్గా ఫిజిక్స్ మంచి టీచర్ టీచ్ చేస్తానండి. ఇప్పుడు సిబిఎస్ఈ బేస్డ్ స్కూల్స్లో మరి చూడండి ఫిజిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, అలానే కెమిస్ట్రీ ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. స్టేట్ లెవెల్కి వస్తేనేమో మన మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకు ఇవన్నీ ఈ సాగ్రిగేషన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయంటే అక్కడ డిపెండ్స్ ఆన్ టీచర్ అండి. కొన్ని ఏరియాలు ఈ రోజుకి కూడా అండి కెమిస్ట్రీ అంటే ఏంటో డెఫినేషన్ తెలియనటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఫిజిక్స్ అంటే ఏంటో తెలియదు. ఎస్పెషల్లీ ఈ 1.5 years 2 years నుంచి నేను చూస్తున్నాను అసలు ఫిజిక్స్లో ఆ చిన్న యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటే కూడా మీనింగ్ తెలియనటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరిది ఫాల్ట్? స్టూడెంట్స్ కాదండి. సో టీచ్ చేసే టీచర్స్. కాబట్టి ఫిజిక్స్ టఫ్ ఫీల్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువ మంది దే యూస్ టు స్కేర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే భయపడి ఆ మ్యాథమెటిక్స్ని పక్కన పెట్టేస్తారు ఎవరు, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్. సో మ్యాథ్స్ ఈజ్ హార్ట్ ఆఫ్ సైన్స్ అండి. అది మనకి అసలు సైన్స్కి గుండెకాయ లాంటిది. మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్స్ ఫిజిక్స్లో కొన్ని లాస్, బేసిక్స్, పాచులేట్స్ నేర్చుకున్నాక వాటిని ప్రాబ్లమ్స్కి అప్లై చేసే ప్రాసెస్ చాలా తక్కువ స్టిపులేటెడ్ టైంలో ఫినిష్ చేస్తారు. సో మ్యాథమెటిక్స్ లేని స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఇప్పుడు 1/2 అంటే ఏం చేస్తారు? లేదా √4 ఉంది, లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేయాలి, డిఫరెన్షియేషన్ యూజ్ చేయాలి, ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి. ఇవన్నీ ఏంటి? మ్యాథ్స్ బేస్డ్. కాబట్టి మ్యాథ్స్ ఉన్న స్టూడెంట్స్కి ఫిజిక్స్ని కంటిన్యూ చేయటం, ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నాక దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఫిజిక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో ఒక 50% మ్యాథ్స్ అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది బేసిక్స్ లేకపోవటం వలన దే యూజ్ టు స్కేర్ ఆఫ్ ఫిజిక్స్ అండి. కాబట్టి నేను బైపీసీ స్టూడెంట్స్కి ఫస్ట్లో వాళ్ళు ఒప్పుకోరు, అయినా బలవంతంగా రోజు ఒక మ్యాథ్స్ క్లాస్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఎందుకు పెడతానంటే ఆ 1 hour మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీకి చెప్పే కాన్సెప్ట్ చెప్పమండి, బేసిక్స్ చెప్తాం. బేసిక్స్ అంటే ఎల్సిఎం అంటే ఏంటి, జీసీడీ అంటే ఏంటి, ఇట్లాంటి చిన్న చిన్న బేసిక్స్ కూడా తెలియకుండా ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయిన ఉన్నటువంటి ఏ కోర్సులో పిల్లోడు జాయిన్ అయినా వాడి ఫిజిక్స్ అర్థం కాదండి. కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఫిజిక్స్ ఒక మంచి టీచరు కాన్సెప్ట్స్ బాగా చెప్పాలి, దాంతోపాటు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఉండాలి. కొద్దిగా అంటే మరీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఆరేంజ్ కాదండి, బేసిక్స్ మ్యాథ్స్ బేసిక్స్ ఉండి టీచర్ కాన్సెప్ట్ కరెక్ట్గా చెప్పుంటే అసలు ఫిజిక్సే ఈజీ. ఎందుకంటే ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకుంటే మర్చిపోం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.